దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నాను. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి గాని సమాజం నుండి వెలివేయబడుతుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. దేవుడి యొక్క వాక్యమును మన వెనుకలో దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయము చెప్పబడుతూ ఉంది. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజం నుండి వెలివేయబడదుమేమో అని పరిస్థితులు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఈ యోహాను చెప్తున్న సాక్ష్యమును మనం గమనించినట్లయితే, యేసు ప్రభుల వారి యందు అనేకులు విశ్వాసం ఉంచారు. యేసు ప్రభుల వారి యందు అనేకులు విశ్వాసం ఉంచి యేసు ప్రభుల వారిని అనేకులు గమనించారు. ఆయన జీవిస్తున్న కాలంలో అనేకులు ఆయనను పరిశోధించారు, పరీక్షించారు, గమనిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారిని గమనిస్తూ దేవుని బిడ్డలారా, రకరకాల మనుషులు యేసు ప్రభుల వారిని చూశారు, వెంబడించారు. రకరకాల మనుషులు చూశారు. కొందరు మరి యేసు ప్రభుల వారి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, రొట్టె ముక్కలు దొరుకుతాయని కొంతమంది వచ్చారు. కొందరు అద్భుతాలు చూడడానికి వచ్చారు. కొందరు తప్పులు పడదామని వచ్చారు. కొందరు నిజముగా ఆయన వాక్యమును బోధ వినాలని కూడా కొంతమంది వచ్చారు. బోధ వినేవారు ఉన్నారు, తప్పులు పడదామనే వారు ఉన్నారు, స్వస్థత కోసం వచ్చారు. కొంతమంది రొట్టె ముక్కల కోసం కూడా యేసు ప్రభుల వారిని వెంబడించారు. కనుక దేవుని బిడ్డలారా, అనేకులు ఆయనను వెంబడించారు. మరి కొందరు ఆయనను చాలా పరిశోధించి ఆయన కోసం తెలుసుకోవడం కూడా జరిగింది. యేసు ప్రభుల వారి మాటలు కానీ, బోధన విధానం కానీ, ఆయన ప్రవర్తన విషయంలో కానీ అన్ని విషయాల్లో గమనించారు. మరి యేసులో ఉన్న ఆ లక్షణాలు కానీ, ఆయన ప్రేమ కానీ, ఈ విషయాలు చూస్తున్నప్పుడు నిజముగా ఆయన దేవుని కుమారుడు అని కూడా ఆయన ఎంతో విశ్వాసం ఉంచారు. కనుక దేవుని బిడ్డలారా, అధికారులు కూడా ఆయనను నమ్మారు. అధికారులు కూడా చాలా మంది యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచారు. నిజముగా ఆయన దేవుని కుమారుడని, ఈయన దైవ కుమారుడని, ఈయనలో ఏ పాపము లేదని యేసు యందు విశ్వాసం ఉంచిన వారు అనేకులు ఉన్నారు. ఈనాడు కూడా యేసు ప్రభుల వారు జీవిస్తున్న కాలంలో కూడా రహస్యంగా యేసుని నమ్మిన వారు, మరి ఏలిన నిజమైన దేవుడని ఈ విధంగా నమ్మిన వాళ్ళు ఉన్నారు. కానీ వారు బహిరంగంగా ఒప్పుకోలేకపోయారు, బహిరంగ రాలేకపోయారు. రహస్యంగా నమ్మారు, రహస్యంగా యేసుని మంచివాడు అన్నారు, గొప్పవాడు అన్నారు, మంచి బోధకుడు అన్నారు, ఈయన దేవుని కుమారుడు అన్నారు. అలాగే ఆయన కోసం నమ్మిన వాళ్ళు ఉన్నారు. కానీ బహిరంగంగా ఆయన ఒప్పుకోలేదు, బహిరంగంగా ఆయన నమ్మలేదు. దాని వలన ఎలాంటి ప్రయోజనం మాత్రం లేదు. మరి
అలాంటి దాని ద్వారా ప్రయోజనం లేదు. దేవుడికి యేసు గొప్పవాడని మంచివాడని ఎన్ని గొప్పలు చెప్పినా మనము ముందుకొచ్చి సాక్ష్యం చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందకపోతే దానివల్ల అలాంటి విశ్వాసం వలన ఎలాంటి లాభము లేదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి లాభము లేదు, ఎలాంటి లాభము లేదు. యేసు గొప్పవాడు మంచివాడు అని చెప్పినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఆయనను బహిరంగంగా ఒప్పుకొని ఆయన విశ్వాసం ఉంచి రక్షణ పొందినప్పుడు దాని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంది. దేవుని బిడ్డల పిలాతు కూడా యేసంటే భయపడ్డాడు, గౌరవించాడు. కానీ మరి ప్రజల మెప్పును ఆయన కోరాడు. కోరేసి ఆయన పక్కకు తప్పుకున్నాడు తప్ప ఏం చేయలేకపోయాడు. ఇలాంటి వారు చరిత్రలో ఉన్నారు. యేసు ప్రభువు వారు జీవిస్తున్న కాలంలో ఉన్నారు. ఈనాడు కూడా అలాంటి వారు ఉన్నారు. ఎంతో మంది యేసంటే అభిమానం, యేసయ్య బోధలంటే అభిమానము, యేసు కోసం గొప్ప సాక్ష్యాలు చెప్తారు. యేసయ్య ప్రేమ గలవాడు, యేసయ్య ప్రేమ గలవాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఏమంటాడు, అందరిని ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు అని సాక్ష్యం చెబుతారు. ఎంతో పెద్దవారు యేసు కోసం సాక్ష్యం చెప్తారు. ఈ రోజులలో కూడా రాజకీయ నాయకులు కూడా యేసు కోసం సాక్ష్యం. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే అందరూ సువార్తలు అయిపోతారు, సువార్త చేస్తారు. యేసు ప్రభువు గొప్పవాడు, యేసు దేవుడు శాంతి కొరకు, శాంతి భూత, క్రైస్తవులు అంటే శాంతి మూకులు అని చెప్పేసి చెప్తారు. క్రైస్తవులు శాంతి సమాధానం కలిగిన వారు, యేసయ్య అంటే ప్రేమ కలిగిన వారు అని ఎంతో గొప్ప గొప్ప విషయాలు రాజకీయ నాయకులు కూడా చెప్తారు. కానీ మరి అంత గొప్ప దేవుడు కదా, ప్రేమ కలిగిన దేవుడు కదా, ప్రజల కోసం ప్రాణం పెట్టిన వాడు కదా, పాపం పరిహరించడానికి, పాపం తొలగించడానికి తన ప్రాణాన్ని బలిగించాడు కదా, అందరిని ప్రేమించాడు కదా, రోగులను స్వస్థపరిచాడు, ఎవరిని త్రోసివేయలేదు, అందరినీ అక్కడ తీర్చుకున్నాడు, ఎలాంటి పాపినైనా క్షమిస్తారన్నాడు. ఇలాంటి గొప్ప మాటలు చెప్పాడు కదా యేసు ప్రభువు. మరి అలాంటప్పుడు మరి మీరు యేసును నమ్మొచ్చు కదా. యేసే నిజమైన దేవుడు, ఆయన పాపం పరిహరిస్తాడు, పాపముల కోసం బలి అయ్యాడని చెప్తున్నారు కదా, యేసు ప్రేమ గలవాడని చెప్తున్నారు, ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు యేసు ప్రభువు వారని సాక్ష్యం ఇస్తున్నారు కదా పెద్దలు. మరి ఇప్పుడు ఆ యేసును నమ్మండి. దేవతలు దేవులు అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవరు ప్రాణం పెట్టలేదు, రక్తము చిందింపలేదు. పాపం పోవాలంటే రక్తం చిందింపాలి, రక్తం చిందించాలి. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని మరి లేఖనాలు సెలవిస్తాడు. అలా రక్తం చిందించిన వాడేవాడు, పాపుల కోసం మరణించిన వాడేవాడు, మరణాన్ని గెలిచి లేచిన దేవుడేవాడు. ఎంతోమంది ఆరాధనలు అందుకుంటున్నారు, పూజలు అందుకుంటున్నారు, దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఎవరు మానవుల కోసం, మానవాళి కోసం ప్రాణం పెట్టిన వారు, రక్తం గార్చిన వారు, చనిపోయిన వారు, మరణించిన వారు, తిరిగి లేచిన వారు ఎవరున్నారు అంటే యేసు తప్ప ఎవరు లేదు. ఇంత గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇస్తున్న అనేక పెద్దలు మరి యేసు ఎందుకు నమ్మలేకపోతున్నారు అంటే ఒకటే కారణం ఏమిటంటే అధికారులు కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుందేమో అని. సమాజం మమ్మల్ని వెలివేస్తుంది. ఈనాడు యేసును నమ్ముకుంటే సమాజం వెలివేస్తుంది.
నువ్వేమి చేసినా సమాజం వెలివేయదు. నువ్వేం చేసినా వెలివేయదు. యేసు పేరు చెబితే ద్వేషిస్తుంది. నువ్వేం చేసినా ఎవరేమనరు. నువ్వు తాగినా ఎవరేమనరు. నువ్వు వస్త్రాలు లేకుండా తిరిగినా ఎవరు ఏమనరు. ఒక కళ్ళు కాంపౌండ్ పెట్టినా ఏమన్నారు. సార దుకాణం పెట్టినా ఏమన్నారు. నువ్వు ఒక బార్ షాప్ పెట్టినా ఏమన్నారు. నువ్వు తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకొని చనిపోయినా నిన్నెవరు పట్టించుకో. కానీ యేసుని నమ్మితే నీకు సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది. యేసుని నమ్ముకుంటే నీ పాపం పరిహారం అవుతుంది. యేసుని నమ్మితే నీ పాప జీవితం పోతుంది. నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది అని యేసు కోసం చెప్తే మాత్రము అందరికీ కోపమే, అందరికీ ద్వేషం. ఈనాడు సమాజంలో దేవుని బిడ్డ యేసు అంటే అందరికీ ద్వేషం, యేసు అంటే అందరికీ ద్వేషం. ఈనాడు ఎవరి పేరు చెప్పినా కోపం రాదు, యేసు పేరు చెప్తే కోపం వస్తుంది. సినిమాకి పోతుంటే ఎవరు ఏమన్నారు, నీకు డబ్బులు ఇస్తారు. ఇంకా సినిమాకి పోయిరా అని చెప్పి డబ్బులు ఇస్తారు. కానీ చర్చికి పోతానంటే నువ్వు చర్చికి పోతున్నాను, చర్చికి పోవద్దు, చర్చికి పోవద్దు. చర్చికి పోతుంటే అటంకం, చర్చికి పోతుంటే అభ్యంతరం, చర్చికి పోతుంటే గొడవ. ఎందుకు ఎంత ద్వేషం? యేసయ్య ఏ హాని చేశాడు సమాజానికి? ఏ హాని బోధ చేశాడు? ఎవరికి హాని కల్పించాడు? యేసుని నమ్ముకుంటే జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతా ఉన్నాయి, ఎన్నో మేలు జరుగుతూ ఉన్నాయి. యేసుని నమ్ముకుంటే ఎలాంటి నష్టం లేదు. అయినా యేసు అంటే ద్వేషం. అంటే ఆలోచన విధానం అంతా మతోన్మాదము చేత, మత పిచ్చి చేత నిండిపోయారు. మంచి చెడ్డ అనే విచక్షణ లేకుండా ద్వేషం 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 పుట్టించుకుంటా ఉన్నారు. యేసు మన దేశం దేవుడుగా, భారతదేశ దేవుడు యేసుగా, ఆయన అమెరికా దేవుడు అని లేని కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నాడు. అసలు దేవుడు అనేవాడు, అనబడిన వాడు దేశానికి ఒక దేవుడు ఉంటాడా? ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడా? దేవుడు అనబడిన వాడు లోకానికి ఒక దేవుడు ఉంటాడు, ఒకటే దేవుడు ఉంటాడు. ప్రాంతానికి, దేశానికి ఉంటాడు. యేసు ప్రభుల వారంటే పరాయి దేశం అని, ఆయన నమ్మొద్దని, చర్చికి వెళ్ళొద్దని ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ యథార్థత కోల్పోయినారు, యథార్థత మాటలు లేవు. యేసు మంచివాడని తెలుసు, యేసు మంచి బోధన చేశాడని తెలుసు, యేసులో ఏ పాపం లేదని తెలుసు, యేసు అందరికీ మేలు చేశాడని తెలుసు, యేసు నిజమైన దేవుడు అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ నిష్కారణంగా ద్వేషిస్తున్నారు. ఈనాడు అనేకులు ద్వేషిస్తున్నారు. అనేకులు యేసు ప్రభుల వారిని ద్వేషిస్తారు. యేసు ప్రభువులను ద్వేషించే వాళ్ళు ఒక వర్గం ఉన్నారు. రెండవ వర్గము యేసు నిజమైన దేవుడని తెలిసినప్పటికీ మా దేశం ఒప్పుకోదు. ఇక్కడ యేసు సమాజం ఒప్పుకోవడం లేదు. యేసును నమ్ముకుంటే ఈ దేశం నుంచి వెళ్ళిపోమంటారు. యేసును నమ్ముకుంటే మాకు రావాల్సిన రాయితీలు కావు. యేసును నమ్ముకుంటే మా పిల్లలకు పెళ్లిళ్ళు కావు. యేసును నమ్ముకుంటే మా కులం వెలివేస్తుంది. యేసును నమ్ముకుంటే సమాజం వెలివేస్తుంది. యేసును నమ్ముకుంటే ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకోదు. ఎవరు మా ఇంటికి రారు అనే భయముల చేత, సమాజము వెలివేస్తుందనే భయం చేత
ఈనాడు యేసు ప్రభుల వారు నిజమైన దేవుడు అని తెలిసినప్పటికీ యేసు యుద్ధకు రాలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? రెండు విషయాలు, ఒకటి పిరికితనము, రెండవది వాళ్ళకి యథార్థత లేదు అని. యథార్థత లేదు, అన్ని తెలిసినా ఒప్పుకోకపోవడం యథార్థత లేని విషయం. సమాజంలో కూడా అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు, కానీ మరి సమాజం వెలివేస్తుందేమో అని భయపడి వారు యేసు ప్రభువును ఒప్పుకోరు. ఈనాడు చాలా మంది నేను చూశాను, విన్నాను, సమాజంలో ఉన్నారు, రహస్యంగా ప్రార్థన చేసుకుంటారు. అయ్యా మా కుటుంబం కోసం ప్రార్థన, మా పిల్లల కోసం, మా పిల్లల చదువుల కోసం ప్రార్థన, మా అనారోగ్యాల కోసం ప్రార్థన చేయండి అని చెప్పి రహస్యంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. నూనె డబ్బులు తీసుకొని వచ్చి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని దేవుని మేలు పొందుకుంటున్న వాళ్ళు రహస్యంగా ఎంతమంది ఉన్నారు. అధికారులు, గొప్ప గొప్ప అధికార స్థానంలో ఉన్న వారు కూడా యేసు ప్రభుల వారిని అంటే ఇష్టమే, కానీ బయటికి రాలేకపోతున్నారు, బహిరంగంగా రాలేకపోతున్నారు, బహిరంగంగా యేసును ఒప్పుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? సమాజం వెలివేస్తుందని. మమ్మల్ని అందరూ ద్వేషిస్తారేమో, మాకు రావాల్సిన గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఇవ్వదేమో, మా కులం వారు ఒప్పుకోరేమని, మా బంధువులు ఒప్పుకోరేమని యేసును ఒప్పుకోలేకపోతున్నారు ఈనాడు దేవుని బిడ్డలారా. నేను చెప్తున్నాను ఒక విషయం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పట్టించుకోవద్దు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఈనాడు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా. దేవుని బిడ్డలారా, మనుషుల మెప్పును చూస్తున్నారు, మనుషుల మెప్పు చూస్తూ ఉన్నారు. ఈ తప్పు ఎప్పుడు చేయొద్దు దయచేసి. ఈ లోకం విడిచిన తర్వాత నువ్వు పాపములో పుట్టి పాపములోని బ్రతికి పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోతే లోకం నిన్ను రక్షిస్తుందా? నీ బంధువులు రక్షిస్తారా? నీ స్నేహితులు రక్షిస్తారా? ఎవరు ఆ నరకం నుండి తప్పించేవారు? మనుషులను బట్టి నువ్వు నిజదేవుని సత్యదేవుని వదులుకోవద్దు, ఆయనకు దూరం కావద్దు. ప్రేమతో చెప్తున్నా మాట, మనుషులకు భయపడదు, దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. ఎందుకో తెలుసా? నిన్ను నరకం నుంచి తప్పించువాడు దేవుడు, నరకం నుంచి తప్పించువాడు దేవుడు. మనుషులుగా ఆ భయంకరమైన స్థలం నుంచి తప్పించాలంటే దేవుడు తప్ప, యేసు తప్ప ఇంకెవరు లేదు. కనుక దేవుని బిడ్డలారా, మనము మనుషులను బట్టి కాదు, దేవుని బట్టి మనం నడుచుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము చివరి మాట చూద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. దేవునికి స్తోత్రం కలుగును. ఆత్మను చంపనేరక శరీరాన్ని చంపువారికి భయపడద్దు. ఈనాడు సువార్త చెప్తుంటే, బోధన చేస్తుంటే ఎంతమంది పాస్టర్ గారులను క్రైస్తవులు అడ్డగిస్తున్నారు, కొడుతూ ఉన్నారు, చంపుతా ఉన్నారు. కారణము లేకుండా ఎంతో మంది దాడులు చేస్తా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, మీ దేవునికి హాని చేయ వారికి భయపడద్దు, మీ దేవునికి హాని చేయ వారికి భయపడద్దు. ఆత్మను చంపనేరక దేహముని చంప వారికి భయపడద్దు. మరి ఎవరికి భయపడాలి అంటే ఆత్మను శరీరమును నరకములు వేయ వారికి భయపడాలి. రేపు ఈ లోకం నుంచి గతించిన తర్వాత నీ ఆత్మను, శరీరమును, ప్రాణమును నరకములేసే దేవుడు ఆయన. ఆ దేవునికి భయపడాలి. ఆ నరకము నుండి
తప్పించేవానికి భయపడాలి. మనుషులకు కాదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు అధికంగా అపేక్షిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషులకు మనం భయపడవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని మాట వినడము న్యాయము, దేవుడికి లోబడటము న్యాయం. సమాజం ఏమంటుందో, ఊరేమంటుందో, ఎవరో ఏమంటున్నారని నిజ దేవుని సత్య దేవునికి దూరం కావద్దు. వాస్తవం ఆలోచించండి, యథార్థంగా ఆలోచించండి. మీకు న్యాయం అనిపిస్తే, సత్యం అనిపిస్తే మీరు గ్రహించండి, నమ్మండి. పిరికితనము చేత, భయము చేత నిజ దేవునికి దూరం కావద్దని విన్నవిస్తున్నాను, బతిమాలుకుంటున్నాను. గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి. సత్యాన్ని నమ్మగలిగితే సత్యం స్వతంత్రం చేస్తుంది. ఆ సత్యము నిన్ను పరలోకం చేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎవరికో భయపడి దేవుని దూరం కావద్దు. గొప్ప దేవుడు సత్య దేవునికి దూరం కావద్దు. నిజ దేవునికి దూరం కావద్దు. ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయనది విశ్వాసం ఉంచండి, మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంటి కృప మనకు అందరి దేవుడు అనుగ్రహించుకుంటా. ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచి ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి ప్రభువా, ఇంతవరకు నాయన చెప్పబడిన వాక్యం మా వీరిలో అందరిలో ఫలింపజేయండి అయ్యా. అందరినీ నాయన బలపరిచి ఆశ్రయించి రక్షణ నడిపింపజేయకుండా చూపించున్నాం. ప్రార్థిస్తున్నాం యేసునామమున ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడుకున్న మనకును భూలోకమందున సకల భక్తులతోటి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.